హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ లైఫ్ స్టైల్ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి వచ్చేస్తుంది కదా! క్లీనింగ్ అయితే మొదలెట్టేసానండి. ఫస్ట్ అయితే గ్లాస్ సామానం అంతా క్లీన్ చేసేసుకొని నీట్‌గా అయితే ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నాను. నాకు గ్లాస్‌వేర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కువ గ్లాస్‌వేర్‌కి అయితేనే ప్రిఫరెన్స్ ఇస్తాను. బావుంటాయి. నాకు చాలా ఇష్టం. సో, అవన్నీ అయితే ఇలా నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఇవంతా ప్లాస్టిక్ అనమాట. ఇవి కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నాను. టీ కప్స్ అవిని చాలా సింపుల్‌గా ఉంటాయండి అసలు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలానే స్టీల్ స్టాండ్ ఉంటుంది కదా, అది కూడా అయితే కడిగేసుకొని అది కూడా ఎండలో ఆరబెట్టేసుకున్నాను. సో ఫైనల్గా అయితే మొత్తం పనులన్నీ అయిపోయినాయి. అన్నీ వీడియో తీయడానికి కుదరదు కాబట్టి సో లాస్ట్ అయితే ఇలా అయితే రెడీ చేశాను నా కిచెన్. మీరు కూడా చూసేయండి. నాకు ఇష్టమైన ధూప్ స్టిక్ అయితే వెలిగించేసుకున్నాను. నాకు ముగ్గులు పెద్దగా రావు, కానీ ఏదో సింపుల్గా వచ్చు, అలా అయితే కిచెన్లో పెట్టుకుంటాను. ఇక్కడైతే మంచినీళ్ళ బిందె, రైస్ కుక్కర్ అండ్ గ్రైండర్ ఉంటుంది. కౌంటర్ టాప్ మీద ఆ మూడే ఉంటాయి. ఈ పైన అయితే ప్లాస్టిక్ సెక్షన్ పెట్టుకున్నాను. యాక్చువల్లీ నాకు ప్లాస్టిక్ ఇష్టం ఉండదు, కానీ ఇవి మా బాబు ఫస్ట్ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చాం. అందుకని ఇవి ఇలా నా దగ్గర ఉంచుకున్నాను. నా దగ్గర మ్యాక్సిమం అన్ని వైట్ కలరే ఉంటుంది, కలర్స్ పెద్ద ఇష్టం ఉండదు. ఇందాక క్లీన్ చేశాను కదా గాజు సామాను, అవన్నీ ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంటాయి అన్నమాట. ఇటు పక్కన వచ్చి ఇలా గ్రాసరీ బాటిల్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా క్లీన్ చేసేసుకున్నాను, నీట్గా అయితే పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ నేను మంత్లీ క్లీనింగ్ చేసుకుంటాను. ఇంకా అలానే పండగ కూడా వస్తుంది కదా అని చెప్పి ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను. సో ఇలా అయితే పెట్టుకున్నాను సామాను అంతా. తర్వాత కింద సెల్ఫ్లో అయితే వాటర్ బాటిల్స్, బియ్యం డబ్బాలు ఉంటాయి. ఆ పెద్ద డబ్బాలు అయితే గ్రాసరీకి సంబంధించినవి ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇలా ఉంది. ఇటు పక్కన ఇందాక క్లీన్ చేశాను కదా స్టీల్ది స్టాండ్, దాంట్లో మొత్తం స్టీల్ సెక్షన్ ఉంటుంది. కంచాలు, ప్లేట్లు, గ్లాసులు అవన్నీ ఆ స్టాండ్లోకి వెళ్ళిపోతాయి. ఫైనల్గా అయితే ఇలా అయితే ఉంది. ఈ సెల్ఫ్ కింద అయితే మిక్సీ సెట్ అయితే ఇలా పెట్టుకుంటాను. ఆ కింద అయితే బాస్కెట్స్ ఉంటాయి. ఇవి పక్కనైతే డైలీ వండుకున్న బౌల్స్ అవి ఉంటాయి. కింద అయితే కుక్కర్లు ఉంటాయి అన్నమాట. ఇటు పక్క వచ్చి చాపింగ్ స్టోను, అలాగే మసాలా నూరుకున్న శనికాళ్ళ రాయి అంటారు కదా, అది ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా ఇలా ఉంది కదా. యాక్చువల్లీ నాకు కిచెన్ క్లీనింగ్ ఈజీగా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు మీతో తప్పకుండా షేర్ చేస్తాను. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. ఎందుకు ఈజీగా ఉందంటే నాకు ఈ సంక్రాంతి క్లీనింగ్ సెల్ఫ్ కవర్లు అయితే తీసుకున్నానండి నేను. అవైతే చూసారా, నేను చూపిస్తున్నాను కదా గ్రీన్ కలర్ సెల్ఫ్ కవర్లు వేసుకోవడం వల్ల నాకు న్యూస్ పేపర్లు తీసి వేసే పని అయితే పూర్తిగా పోయింది. అసలు అది చాలా కష్టం, అసలు పేపర్స్ వేయడం తీయడం. ఇలా సెల్ఫ్ కవర్ వేసుకోవడం వల్ల అసలు చాలా టైం అయితే కలిసి వచ్చింది నాకు. చాలా వరకు పని అయితే తగ్గిపోయింది. గ్రీన్ కలర్ ఇందాక చూపించాను కదా, ఇది వైట్ కలరు. అసలు గ్రీన్ కంటే మంచి లుక్ వచ్చేస్తుంది వైట్. ఆల్మోస్ట్ నేను మా ఇంట్లో అన్ని సెల్ఫ్లకి అయితే ఇటువంటి సెల్ఫ్ కవర్లు వేసేసాను. అందుకనే ఈజీ క్లీనింగ్ అని చెప్తున్నాను. మీరు కూడా తీసుకోండి ఇటువంటి కవరు, మనకి చాలా పని తగ్గుద్ది. చూడండి ఎంత షైన్గా ఉందో, ఎంత డస్ట్ అయినా సరే అలా క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. జస్ట్ క్లాత్తో అలా అలా గట్టిగా నొక్కి పెట్టి తుడిస్తే డస్ట్ అంతా వచ్చేస్తుంది. చూడండి మంచి లుక్ అయితే వచ్చేసింది అసలు సెల్ఫ్లకి. వీటి వల్లే నాకైతే క్లీనింగ్ అయితే బాగా ఈజీ అయిపోయింది అనమాట. ఈ వైట్ డబ్బాల కింద కూడా అయితే వేసేసాను. చెప్పాను కదండి,
మొత్తం అన్ని ప్లేసులు అయితే వేసేసుకున్నాను మ్యాక్సిమం నేను. సో ఫైనల్గా అయితే నా సంక్రాంతి క్లీనింగ్ అయితే ఇలా అయిపోయింది. సంక్రాంతి అని కాదండి, మనం ఎప్పుడూ ఇలా క్లీన్గా ఉంచుకోవాలి. సో ఫైనల్గా అయితే పని అయితే అయిపోయింది. కిచెనే కాదు మొత్తం అంతా అయిపోయింది వర్క్ నాకు. కానీ ఈ వీడియో అయితే కిచెన్ వర్కే తీసానమాట. మొత్తం అంతా వీడియో తీయాలంటే నాకు కుదరలేదు. కిచెన్ వీడియో మాత్రమే తీశాను. నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం హౌస్ అంతా చూపిస్తా. అలానే గ్యాస్ బండ్ల కింద కూడా అయితే నేను ఇలా అయితే అట్టలు ఉంటాయి కదండి, అవి అయితే వేసేసుకున్నాను. షింక్ కింద కూడా వేసేసుకున్నాను. అబ్బాయి ఎంత బాగుంది అసలు ఇలా వేసుకుంటే. అసలు ఇదనమాట ఈరోజు వీడియో అండి. ఎలా ఉంది నా వీడియో?